మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ పార్టీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన నితిన్ నబీన్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా పార్టీ ముఖ్య నేతలు నబీన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బాధ్యతలు ఒకరి నుంచి ఒకరికి మారినప్పటికీ అందరి లక్ష్యం ప్రజాసేవేననే విషయం అంతా గుర్తించాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. జాతీయ అధ్యక్షుడిగా నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత నితిన్ నబీన్ను ప్రధాని మోదీ సన్మానించారు. బీజేపీ 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. బీజేపీకి 7.87 లక్షల మంది పోలింగ్ కేంద్రం అధ్యక్షులు ఉన్నారని, దేశంలో 96% మండలాలకు సైతం పార్టీ అధ్యక్షులు ఉన్నట్లు వెల్లడించారు. నితిన్ నబీన్ పార్టీ కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారని తెలిపిన జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా సమర్థంగా పనిచేశారని గుర్తు చేశారు. యువ నాయకత్వంలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని నబీన్ ఎన్నికతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. బీజేపీలో నిర్ణయాలు, ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యకర్త కేంద్రంగా బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయన్న మోదీ దేశ సేవ, ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని వివరించారు. అందరి కృషితోనే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చేలా పార్టీ ఎదిగిందని గుర్తు చేశారు. आज भाजपा का जितना फोकस संगठन के विस्तार पर है, उतनी ही बड़ी प्राथमिकता कार्यकर्ता के निर्माण की भी है. भाजपा एक ऐसी पार्टी है जहां लोगों को लगता होगा कि नरेंद्र मोदी देश के प्रधानमंत्री है, तीसरी बार प्रधानमंत्री बने, 50 साल की छोटी आयु में मुख्यमंत्री बन गए, 25 साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं. ये सब अपनी जगह पे हैं, लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है, मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं. ये सबसे बड़ा गर्व है. और जब बात पार्टी के विषय को आती है, तब माननीय नितिन नबीन जी, मैं एक कार्यकर्ता हूं, वे मेरे बॉस है. బీజేపీలో ప్రత్యేకంగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రధాని ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యత తీసుకుని పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను పార్టీ అందిపుచ్చుకొని అనుసరించాలని తెలిపారు. రేడియో నుంచి ఏఐ పరిజ్ఞానం వరకు అన్నింటినీ ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. अध्यक्ष बदलते हैं, लेकिन आदर्श नहीं बदलते. नेतृत्व बदलता है, लेकिन दिशा नहीं बदलती. भाजपा का स्वरूप नेशनल है, भाजपा का स्पिरिट नेशनल है. हमारा जुड़ाव लोकल है, हमारी जड़ें जमीन के नीचे गहरी है. भाजपा रीजनल एस्पिरेशन को प्लेटफॉर्म देती है, उन्हें नेशनल एम्बिशंस का आधार बनाती है. और इसलिए आज देश के कोने कोने के लोग भाजपा के साथ हैं, भाजपा के साथ जुड़ रहे हैं. और इतना ही नहीं, जो भी अपनी राजनीति का प्रारंभ करना चाहता है, उसको भी भाजपा का प्रवेश द्वार सबसे उत्तम, सबसे सुरक्षित लगता है. हमने सत्ता को सुख का नहीं, सेवा का माध्यम बनाया है. బీజేపీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పిన ప్రధాని
సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. నితిన్ నబీన్ బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.